అమ్మా ఫ్లాట్ డబ్బులు వచ్చేసరికి వదిన ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే దానికి నచ్చిన నగలన్నీ చేయించుకుంటది, దాని పుట్టింటోళ్ళకి డబ్బులు పంపించుకుంటది. అన్నయ్య అసలే అమ్మాయి కూడా. అంతేనంటావా అని దాన్ని అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేద్దాం. వదిన చలిసేపు అవుతుంది, అన్నం పెట్టాలని తెలియదానే నీకు? అయ్యో అత్తయ్య, వంట చేశాను అత్తయ్య. ఏం చేసిన వంట? వదినకి ఇష్టం మామిడికాయ పచ్చడి కూడా చేశాను. అలో అలా 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 మామిడికాయ పచ్చడా? ఏమే నా బిడ్డ వస్తే చికెన్ మట్టం వండుకుని మామిడికాయ పచ్చడి అంటావా? నీ పుట్టింటి కాడి నుంచి తెచ్చిన ఆయన నువ్వు? అమ్మా పుట్టింటికి ఎందుకు వచ్చానని బాధపడుతున్నానమ్మా. పొద్దుండి టీ కూడా ఇవ్వలేదమ్మా వదిన నాకు. అక్క అసలు నాకు ఈ ఇంట్లో విలువే లేదక్క. మిగిలిపోయిన ఫుడ్ అంతా వదిన నాకే పెడుతుంది. నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలక్క? నేను కట్న కారకులు లేకుండా ఫ్రీగా వచ్చి మా ఇంట్లో పడి మెక్కుకుంటా నా బిడ్డ కొడుకు అన్నం పెట్టకుండా నాటకాలు చేస్తున్నా. నడు ఇంట్లో నుంచి నడవే పైకి. నేను చెప్పేది వినండి. అమ్మ ఆగండి, ఏంటి గొడవ? ఎందుకలా నెట్టేస్తున్నావు? ఏమైందే? నీ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన కానించి సని పట్టుకుందిరా. ఏం చేసావా నువ్వు? ఎప్పుడు తిన్నగా ఉండవా? మా అమ్మని మా అక్కని మా తమ్ముని బాధ పెడతావా? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటండి మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నేనేం చేయలేదండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నడు బయటికి. అది కాదు. నడు. పిచ్చా నీకు? బయటికి మీరు నడవండి, బయటికి నడవండి. ఒరేయ్, మేమింట్లో నుంచి బయటకు వెళ్ళటం ఏంట్రా? మరి నా భార్య ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి వెళ్ళాలి బయటికి? అది కాదురా, అసలు జరిగింది ఏంటంటే. ఆగు, నాకు నువ్వేంటో తెలుసు, వాడేంటో తెలుసు, అమ్మేంటో తెలుసు, నా భార్య ఏంటో తెలుసు. మీరు చెప్పిన మాటలు విని నా భార్యని మెడబట్టుకొని బయటికి గెంటేస్తా అనుకున్నారా మీరు? ఇప్పుడు భార్యాభర్తలంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడం, అది మా దగ్గర టన్నులు ఉంది. మీ పప్పులేమి ఇక్కడ ఉడకో. ఏదో నాన్న స్థలం అమ్మాను అని కబురు చేయగానే మొత్తం ఈగల్లాగా వాలిపోయారు. సరే కానీ బయలుదేరండి. ఎక్కడికరా వెళ్ళేది? ఇది నా ఇల్లురా. మా ఆయన కష్టాలతో కట్టిండు. ఎవరు చెప్పారు? మీ బుద్ధి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వెళ్లే ముందుగా నా పేరు మీద రాసి వెళ్ళారు. చదవండి. సర్లే, ఆయన వచ్చిన తర్వాత తెలుసుకుంటా. అప్పటిదాకా నా బెడ్ ఇంట్లో ఉంటా, బంగారంలా చూసుకుంటది. పదవే బుజ్జి. ఎక్కడికమ్మా నువ్వు వచ్చేది? నువ్వు గినక మా ఇంటికి వచ్చావనుకో, మా ఆయన నన్ను వంగబెట్టి 4 గుద్దులు గుద్దుతాడు. అయినా సంసారం అన్నాక గొడవలు ఉండవా అమ్మా? దేవత లాంటి వదిన్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదు. ఒరేయ్, అలాంటి మంచి వదిన దొరకడం నీ అదృష్టం రా. వెళ్ళి కాలు మొక్కుపో. నేను వెళ్ళొస్తా అమ్మా. అనే నా కంప్యూటర్ క్లాస్ ఉంది, నేను వెళ్తాను. వదిన సారీ వదిన. అమ్మా నా కంప్యూటర్ క్లాస్ టైం అయితే నేను వెళ్తాను. అమ్మా వదిన. లత, నువ్వు లోపలికి వెళ్ళు. చూడమ్మా, కోడలు నీ కూతురు కాకపోవచ్చు, కానీ ఒక్కసారి కూతురులా చూడు. తన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. సరే, బయటికి వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా. నీకు బీపీ పెరిగినట్టు. ఓ ఆడపిల్ల అత్తగారింట్లో పని మనిషి లెక్క ఉండాలా లేదంటే మహారాణి లెక్క ఉండాలా అనేది డిసైడ్ చేసేది ఇటు పుట్టింటోళ్ళు కాదు, అటు అత్తగారింట్లోళ్ళు కూడా కాదు. చేసుకున్న భర్త ఒక్కడే. అతను గనక ఆమెకి సపోర్టివ్ గా ఉన్నాడు అని తెలిస్తే ఎవరైనా ఆమెను ఒక మాట అనడందుకు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. లేదు, అతనే సపోర్టివ్ గా లేడు అని తెలిసిన మరుక్షణం 10 మంది 10 రకాల అవకాశాల కోసానికి ఎత్తుక్కుంటా ఉంటారు. మీ భార్యతోటి మీ ముందున్నట్టే మీ వెనకాల కూడా ఉంటారు అని గనక మీరు నమ్మితే ఒక్కసారి వాళ్ళందరి ముందట మీ భార్యకి సపోర్ట్ ఇచ్చి చూడండి. మీరు కూడా వాళ్ళకి శత్రువే అవుతారు.